నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 19వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి, మిశ్రమ ఫలితాల శుభ ఫలితాల అనే అంశాన్ని పరిశీలించినట్టయితే కనుక ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే చంద్రుడు 3వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు ఇస్తాయి. కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. ఉద్యోగంలో గుర్తింపు, స్థాన చలనాలు, ఉద్యోగంలో మార్పు, మీ పై అధికారుల యొక్క అంటే సహాయ సహకారాలతో పాటు ఒక కీలకమైన వార్తను వారు మీకు అందించబోతున్నారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి, లాభాలు వస్తాయి, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. కానీ కొన్ని వ్యాపార సంస్థలు ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. అది వస్త్ర వ్యాపారము, తర్వాత ఆయిల్కి సంబంధించి, ఇనుముకు సంబంధించినటువంటివి, ప్లాస్టిక్కి సంబంధించిన వ్యాపార సంస్థలు లేదా వ్యాపారులు, చిన్న వ్యాపారులు కావచ్చు, పెద్ద వ్యాపారులు కావచ్చు, కొంత ఇబ్బంది పడడం కానీ, నష్టపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, చర్చలు కానీ ఈరోజు జరిపేటట్టుగా సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ మీ సకుటుంబంగా పూజ చేయించుకున్నట్టయితే, అంటే ఒక్క వ్యక్తి కాదు, ఈ రాశిలో ఉండే ఇంటి యజమాని పేరుతో పాటుగా మొత్తం అందరి పేర్లతో, కుటుంబంలో ఉన్న వారందరి పేర్లతో కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల మధ్య కొంత తీవ్రమైన రగడ కానీ, గొడవలు కానీ, భేదాభిప్రాయాలు కానీ, లేదా మనస్పర్ధలు కానీ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. యాత్రలు చేస్తారు, కానీ ఆ యాత్రల్లో కొంత అపశృతి దొరడం కానీ, ఏదైనా ఇబ్బంది కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీలో ఆత్మవిశ్వాసము ఈరోజు కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏ పని చేయలేను, నాకు వల్ల కాదు అంటే కొంత నెగిటివిటీగా ఉండేటట్టుగా ఈరోజు మీ మనసు ఉండబోతోంది. అలాంటిది ఏదైనా గోచరిస్తే కనుక ధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కొంతమందికి శుభ ఫలితాలు రాకపోవడం వల్ల వాళ్ళు నిరాశ చెందే అవకాశం కనబడుతోంది. మరీ ఎక్కువగా న్యాయశాస్త్రానికి సంబంధించినది, మెడికల్కి సంబంధించి, దంతాలకు సంబంధించి అంటే డెంటల్కి సంబంధించిన ఈ చదువులు, కోర్సులు చదువుతున్న వారికి లేదా ఎగ్జామ్స్ రాసిన వారికి కొంత మీరు ఆశించినంత విజయం మీకు దక్కకపోగా నిరాశ ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీ గురువులను కానీ, మీ పెద్దలను కానీ సంప్రదించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ సందర్శనం చేసుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక స్వామివారికి ప్రదక్షిణలు చేసుకోవడంతో పాటు మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 1వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో జరిగిన ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి మీకు ఎక్స్పీరియన్స్గా గోచరించి పాఠాలుగా అనుకుని ముందు ముందు జాగ్రత్తగా ఉండే అవకాశం కనబడుతోంది. కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. వారి వల్ల మీకు శ్రేయస్సు కలిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో స్థానచలనాలు కనబడుతున్నాయి. మీ యొక్క క్యాడర్ కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో అభివృద్ధి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, మీ దగ్గరలో ఏదైనా ఏ దేవాలయమైనా సరే దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు ఏదైనా పువ్వుని కానీ, పండుని కానీ అక్కడ ఎవరికైనా ఇచ్చేయండి. ఇది దానంగా కాదు, మామూలుగా పరిహారంగా మీరు ఇచ్చుకుని వచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 12వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ యొక్క సంచార ఫలితాలు ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. పురోగతి కనబడుతోంది, స్థిరత్వం కనబడుతోంది. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగాను, ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ప్రమోషన్స్ వచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొన్ని వ్యాపారాలు సామాన్యంగా నడిస్తే మరికొన్ని వ్యాపారాలు
హై రేంజ్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత కొత్త ఆర్థిక అవకాశాలు కానీ ఆదాయ మార్గాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే ఆగిపోయిన పనులు గతంలో సగం చేసి వదిలేయడం కానీ, ఏదైనా అనుకోని పనుల వల్ల, అనుకోని సిచ్యుయేషన్స్ వల్ల వదిలేసినవి ఈ రోజు తిరిగి ప్రారంభించడానికి అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ యొక్క ఫలితాలు లాభదాయకంగా ఉండబోతోంది. దీంతో పాటు ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రోజుని అస్సలు ఈ రాశి వారు వృధా చేసుకోకండి. స్నేహితుల సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఒక కీలకమైన వార్త మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా ఉంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో గుర్తింపుతో పాటు కీలకమైన పదవిని పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో ఆనందము, ఆగిపోయిన పనులు ముందుకు పెడతాయి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు గతంలో వదిలేసినప్పటికీ ఈ రోజుకి ముందుకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు శివాలయంలో కానీ నవగ్రహ ఆలయంలో కానీ మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ సంబంధాలు మీకు అనుకోని ఫలితాలు ఇవ్వడంతో పాటు అది మీకు కొంతమందికి చెడు ఫలితాలు అవ్వచ్చు, కొంతమందికి మంచి ఫలితాలు అవ్వచ్చు. ఇది మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మానసికంగా ఆందోళన, ఆరాటము, తర్వాత ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రోజు మీరు ఎటువంటి పని ముందుకు పెట్టుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. తర్వాత ఏ విషయంలోనైనా సరే మీరు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడంలో కానీ, ధనం విషయం వ్యవహారంలో కానీ, ఏదైనా లావాదేవీలు నడిపించడంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా స్తోత్రాన్ని, దుర్గా సప్తశతిని కానీ, దుర్గా స్తోత్రాన్ని కానీ, అమ్మవారి 108 నామాలు కానీ ఈరోజు ఉదయమే చదువుకున్నట్టయితే ఇటువంటి పరిస్థితుల నుంచి కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి రావడము, వ్యాపారంలో కొత్త అవకాశాలు, గౌరవం పెరుగుతుంది. తండ్రి ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వులతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. స్వామివారికి నువ్వులు అభిషేకం చేసేటప్పుడు కానీ, నూనె అభిషేకం చేసేటప్పుడు కానీ స్వామివారి నేత్రాన్ని మాత్రము, ముఖాన్ని మాత్రము దర్శించకండి. పాదాలను చూస్తూ మాత్రమే పోసినట్టయితే మంచిది. లేదు అంటే కనుక మీరు చేసిన ప్రయత్నం వృధా అవుతుంది. తిరిగి మళ్ళా ఏదైతే మీరు బాధపడుతున్నారో ఆ అంశం మళ్ళా తిరిగి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఇది స్వామివారే సెలవిచ్చారు. ఎవరైనా సరే శని భగవానుడిని ముఖంతో చూడకండి అని స్వామివారే సెలవిచ్చారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు యాత్రలు శుభకరంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి కానీ, ధన లాభం కానీ, ఆగిపోయిన పనులు ముందుకెళ్లడం కానీ జరిగే అవకాశాలు సూచనప్రాయంగా కనబడుతోంది. ఈ రోజు మీరు ఏ విషయంలో నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ ఉంటుంది. కాబట్టి తక్షణమే అటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, లేదా అభిషేకం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని ఆకస్మిక మార్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది. అవి మంచా చెడా అనేది దాన్ని బట్టి, అంటే మీ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. మార్పులైతే అనుకోనివి జరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. రహస్యంగా మీరు గతంలో చేసిన ఏవైనా తప్పులు కావచ్చు, లేదా ఒప్పులు కావచ్చు, అవి కొంత బయటపడి మీరు ఇబ్బంది పడేటట్టుగా ఇక్కడ అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్త. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు కానీ, ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ చెయ్యకండి. ఇది గత కొన్ని రోజులుగా మీకు ఇదే ఇబ్బంది కనబడుతోంది.
మరింత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తర్వాత దైవ ధ్యానం చేసుకోవడంతో పాటు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి అవకాశాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క స్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య కొంత రగడ కానీ గొడవ కానీ జరిగే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. వ్యాపారంలో భాగస్వామ్యం లాభాలు తెచ్చిపెడుతుంది. భాగస్వామ్యం కొత్తగా చేయాలన్నా లేదా పాత వాటిని రెన్యూవల్ చేసుకోవాలన్నా ఈ సమయము మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తితో పాటు ఆకస్మిక లాభాలు రావడంతో పాటు మీ వ్యాపార విస్తరణకు కూడా కొత్త అవకాశాలు వస్తాయి. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల సపోర్ట్ లభించడంతో పాటు గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కావచ్చు, ప్యాకేజీ పెరగడం కావచ్చు, స్థానచలనాలు కావచ్చు, కీలకమైన పదవి మీకు ఇవ్వడం కావచ్చు, ఇలాంటివన్నీ మంచి శుభసూచకాలు ఈరోజు మీకు కనబడుతున్నాయి. అలాంటివి ఉంటే కనుక అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి మీ పేరిట పాలతోనూ బిల్వ దళాలతోనూ అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత నష్టం కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగంలో విజయాలు కనబడుతున్నాయి. న్యాయపరమైన అంశాలు అంటే స్థిరాస్తుల విషయంలో కానీ లేదా కోర్టు వ్యవహారాల్లో కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. గత కొద్ది రోజుల నుంచి ఇంకా ఇది మరికొన్ని రోజులు ఉండే అవకాశం కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. విస్తరణకు కూడా ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి కానీ నవగ్రహాలకు కానీ ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. తర్వాత పెళ్లి విషయాలలో గతంలో ఆగిపోయినవి కానీ లేదా ముందుకు వెళ్లకుండా ఉండడం కానీ, వివాహం కోసం ప్రయత్నాలు చేయడం కానీ, ఇలాంటి ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సృజనాత్మక పనులు విజయవంతమవుతాయి. సంతానం పట్ల సంతానం ద్వారా సంతానం కోసము ఏమైనా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మంచి అవకాశం, అంటే మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశము సంతానం పట్ల. సంతానం కోసం కనుక ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా విష్ణు సంబంధిత ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకోండి. ఆ అర్చనలో భాగంగా తులసి దళాలను కూడా మీరు చేర్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, గోచార రీత్యా ఫలితాలు, సూచనలు. నమస్తే.